నమస్తే అండి, యువర్ ఛానల్కు స్వాగతం. ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విషయంలోకి వస్తే ఈ వారం మంచి మాట. ప్రాథమికంగా ఎప్పుడు కూడా భగవంతుడు సాయం చేసే అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. నిజంగా మీకు సాయం చేసే పరిస్థితిలో లేకపోతే ఎదుటి వ్యక్తి కానీ సమాజం కానీ మిమ్మల్ని సాయాన్ని అర్జించదు. ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా మనం సాయం చేసే అవకాశం మన దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్లీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఏ రంగం ఎంచుకున్నా ప్రాథమికంగా ఈ 3 సూత్రాలు ఉండేటట్టు చూసుకోండి. 1, ఆ రంగం వల్ల డబ్బు ఖచ్చితంగా రావాలి. 2, ఆ రంగం వల్ల మనకు హోదా అనేది కంపల్సరీ ఉండాలి. 3వది, ఏదేమైనప్పటికీ కూడా ఆ రంగం వల్ల మనకు సాటిస్ఫాక్షన్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సాటిస్ఫాక్షన్ అవుతున్నామా లేదా, డబ్బు ఇక్కడ ఉన్నటువంటి హోదా మనకు సరిపోయినా దానివల్ల మనం సాటిస్ఫాక్షన్ కావలేమంటే దానివల్ల ఇంకేదో కోల్పోతున్నామని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు, ఇక్కడ ఉన్న డబ్బు, హోదా, సమాజంలో ఉన్నటువంటి గౌరవం, ఇవన్నీ వెసులుబాటు అయ్యేటటువంటి సెక్టార్ను ముందుగానే చూసి ఎన్నుకోండి. మీరు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, వేరే సెక్టార్ కావచ్చు, ఇంకేదైనా సెక్టార్ కావచ్చు, ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వారం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చూస్తాను. మరొక వీడియోలో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.